మత్తయి 26వ అధ్యాయము 59, 61 వచనాలు చదువుదాం. ప్రధాన యాజకులను మహాసభ వారందరూ యేసును చంపవలనని ఆయనకు విరోధముగా అబద్ధ సాక్ష్యము వెతుకుచుండిరి. కానీ అబద్ధ సాక్షులు అనేకులు వచ్చినను సాక్ష్యమేమియో దొరకలేదు. తుదకు 2 మనుషులు వచ్చి, వీడు దేవాలయం పడగొట్టి 3 దినములలో కట్టగలనని చెప్పిననిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మరి దేవుణ్ణి, యేసు ప్రభువుని చంపాలని ప్లాను అంటే ప్రయత్నం చేశారు వీళ్ళు. కానీ తనకు సాక్ష్యం దొరకాలి కదా. ఆయన ఏ విధమైన ఏ కారణం చేత చంపాలి అని వాళ్ళ కారణాలు దొరకల. ఈయన పరిశుద్ధుడు కదా, పరిశుద్ధుడైనప్పుడు కారణాలు ఏముంటాయి, నీతివంతుడైనప్పుడు కారణాలు ఏముంటాయి. అందరికీ మేళ్ళే తీశారు, అందరినీ కూడా అనేకమైన స్వస్థల నుంచి మరి విమోచించారు, చనిపోయిన మనుషులు లేపారు. అటువంటి మహాపరిశుద్ధుడికి మరి దోషాలు ఏముంటాయండి? దోషం లేని ఆయనను తీసుకొచ్చి సాక్ష్యాలు ఎదుగుతున్నారు. సాక్ష్యాలు ఎదుగుతున్నప్పుడు ఏమని చెప్పాడు? అందరూ వచ్చారు సాక్ష్యం చెప్తామని. ఏ సాక్ష్యం కూడా ఎవరు చెప్పలేకపోయారు. తర్వాత 2 బయలుదేరారు సాక్ష్యం చెప్దామని. వారు ఏమని సాక్ష్యం చెప్పారు? దేవాలయాన్ని పడగొట్టి 3 దినములలో కట్టగలనని చెప్పాడు అని సాక్ష్యం చెప్పాడు. మరి దేవాలయాన్ని 3 దినములు, దేవాలయాన్ని పడగొట్టి 3 దినాల్లో కడతారని చెప్పింది వాళ్ళకి అర్థం కాల. ధర్మశాస్త్ర బోధకులైనా, ఎంత గొప్ప పండితులైనా దేవుని మాటలు కొన్ని వాళ్ళకి అర్థం కావు. ఎందుకంటే దేవాలయం గురించి తెలియాలి. అసలు ఏది దేవాలయము? యేసు ప్రభువారు చెప్పిన దేవాలయం ఏది? ఆయన అక్కడ యెరూషలేము దేవాలయం 46 సంవత్సరాలు శ్రమపడి కట్టారు. ఆ దేవాలయం పడగొట్టి 3 దినములలో లేపుతాను అని అన్నారు కదా. మరి ఏ దేవాలయం గురించి అన్నారో వాళ్ళకి తెలియలా. దేవాలయం అంటే రాతితో కట్టిన కట్టడాల గురించి అనుకున్నారే కానీ అసలైన దేవాలయం యేసు ప్రభువారే అన్న సంగతి వారు గ్రహించలేకపోయారు. ఎందుకని? ఆత్మ గురించి తెలియదు. ఎంత ధర్మశాస్త్ర బోధకులైనా, ఎంత ధర్మశాస్త్రంలో పండితులైనా దేవుని ఆత్మ గురించి వాళ్ళకి తెలియదు పిల్లరా. అసలు యేసు ప్రభువారే ఆత్మ. దేవుని ఆత్మ శరీరధారి అయి భూలోకానికి వచ్చారు అన్న సంగతి వాళ్ళకి తెలియదు.